వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే దీని ముందు భాగాలు, అలాగే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ స్టోరీస్ అన్ని ప్లేలిస్ట్లో వరుసగా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లైక్ చేశారో లేదో చూసుకోండి. అమెరికా మొగుడు పార్ట్ 3. నేను ఏ డిసిషన్ తీసుకుంటాను అని ఒక్కొక్కసారి నాకే తెలియదు. వీడే చాలాసార్లు అన్నాడు తిక్కనా కొడక అని. అలాంటిది అని ధాత్రి గురించి ఆలోచిస్తూ రిషి తన కోపాన్ని ధాత్రి కోసం కంట్రోల్ చేసుకోవాలి, వీలైనంత వరకు అని ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత రిషి ఆ రోజంతా అలా ఆలోచిస్తూ టైం గడిపేశాడు. ధాత్రి మరుసటి రోజు ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసి పూజ చేసి మొహాన కుంకుమ పెట్టుకొని ఆ కుంకుమని తాలుబొట్టుకు కూడా పెట్టి దాన్ని డ్రెస్ లోపల దాచేస్తూ ఒక్క క్షణం దేవుడి వైపు తీక్షణంగా చూస్తూ ఆమె కళ్ళలో లైట్గా కన్నీటి చెమ్మ కనిపించేసరికి ఒక్క క్షణం ఆమె ఏం మాట్లాడలేక మనసులోనే దేవుడి వైపు చూసి నా మనసులో బాధ నీకు అర్థం కావడం లేదా అన్నట్టు చూస్తూ ఉండిపోయింది. అప్పుడే తనకు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి అటువైపున తన నానమ్మ ఆవిడ ఎలా ఉన్నావే ధాత్రి అని అడిగేసరికి ధాత్రి కొంచెం ఆమె ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమెకు మనసులో చాలా బాధ కలుగుతూ ఉన్నా బయటికి ఆ బాధ ఆమె గొంతులో కనిపిస్తే ఇప్పుడు ఫోన్ పెట్టేసిన మరుక్షణం ఆమె కుటుంబం అంతా ఆమె ముందు నిలబడతారు. అది గుర్తు వచ్చి ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ నువ్వు ఎలా ఉన్నావే ముసలి అని అడిగింది ధాత్రి. అటువైపు ఉన్న సులోచన గారు ఉడుక్కుంటూ నేను ముసల్దాన్నే, కానీ నువ్వు మాత్రం పడుచుదానివి కదా, అయినా ఇలా మొగుడిని వదిలేసిపోతే అసలే నీ మొగుడు ఎర్రగా చక్కగా ఎంత అందంగా ఉంటాడు, అలాంటోడిని కనిపించిన ప్రతి ఆడది నీ మొగుడి వైపు చూస్తుంది. కొంచెమైనా కుళ్ళు అనేది ఉండాలే. అప్పట్లో మీ తాతను ఎవరూ చూడకుండా పొలానికి వెళ్తున్నా కూడా మీ తాత మొహానికి గుడ్డ అడ్డంగా కట్టి మరీ పంపించేదాన్ని, నా మొగుడిని ఎవరూ చూడకూడదు అని. అలాంటిది నువ్వు మాత్రం నా మనవరాలుగా ఎలా పుట్టావో ఏంటో అని ఆవిడ తిడుతూ ఉంటే ధాత్రి ఒక నిట్టూర్పు విడిచి ఒసే ముసల్దానా, అక్కడ నీ దాడి తట్టుకోలేక ఇక్కడికి పారిపోయి వచ్చా. ఇక్కడ కూడా నువ్వు నన్ను ప్రశాంతంగా మనశాంతిగా బ్రతకనివ్వవావనే అని అంటూ ఒక్క క్షణం మళ్ళీ నీతో ఎప్పుడు నాకు ఇది ఉండేదే కదా, సరేలే ఎలా ఉన్నావు, ఇంతకీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది ధాత్రి. సులోచన గారు కోపంగా దేనికేం తక్కువ లేదు, మాటలు కోటలు దాటేలా మాట్లాడతావు, లాస్ట్కు మా మీద ప్రేమతో కరిగిపోయి సైలెంట్ అయిపోతావు, అలాంటప్పుడు నీకెందుకే ఆ మొండి పట్టుదల అని సులోచన గారు అంటుంటే ధాత్రి నానమ్మ ఇప్పుడు నాకు మాట్లాడే ఓపిక, నీతో ఆర్గ్యూ చేసే ఓపిక అస్సలు లేదు. ఎంతకీ నా కోసం నాతో మాట్లాడడానికే కదా నువ్వు ఫోన్ చేసింది, ఇలా గొడవ పడ్డానికి చేసావా అని ధాత్రి మళ్ళీ కొంచెం చిరాగ్గా అడిగింది. సులోచన గారు డల్గా మొహం పెట్టి ఏం చేయమంటావు, రోజు నాకు ఫోన్ చెయ్యందే నువ్వు ఉండవు కదా, అందుకే నువ్వు నిన్నటి నుంచి కాల్ చేయలేదు. నాకేమో నీతో మాట్లాడకుండా నీతో గొడవ పడకుండా అన్నం ముద్ద దిగడం లేదాయ్యా, అందుకే కాల్ చేశా అని చెప్పింది ఆవిడ. ధాత్రికి లైట్గా కన్నీళ్లు వస్తుంటే వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడేమైంది నానమ్మ, ఎందుకలా బాధపడుతున్నావు, నేను లీవ్ దొరకగానే ఊరికి వచ్చి నీతో మాట్లాడి వస్తా, ఓకేనా అని అడుగుతూ మళ్ళీ ఏదో గుర్తొచ్చి నానమ్మ మర్చిపోయా అడగటం, అతను ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడిగింది ధాత్రి. సులోచన గారు అతను అని అంటూ ఇంతకు ఎవరే అని అంది ఆవిడ. అదే నానమ్మ రిషి అని అంది. దాంతో సులోచన గారు చిన్న చిరునవ్వుతో హో నీ మొగుడా, అడగొచ్చు కదా నా మొగుడు ఎక్కడికెళ్ళాడు అని అని ఆవిడ అంటుంటే నానమ్మ నేను అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పవా నువ్వు అని అంటూ అంది ధాత్రి. అది కాదు, అతడి ఫోన్ నెంబర్ ఏమైనా నీ దగ్గర ఉందా నానమ్మ అని మళ్ళీ అడిగింది ధాత్రి. ఒక్క క్షణం సులోచన గారు అయోమయంగా
అదేంటే అతడంటే కోపం అన్నావు, అతడి మొహం కూడా చూడను అన్నావు. అలాంటిది ఇప్పుడు నీ మొగుడు నీకంత గుర్తొస్తున్నాడా? ఫోన్ నెంబర్ అడుగుతున్నావు అనేసరికి ధాత్రి విసుగ్గా, నానమ్మ తెలిస్తే చెప్పు, లేదా నాన్ననే అడుగుతాను అని అంది ధాత్రి. దాంతో సులోచన గారు, ఉండు ఇస్తాను అని అంటూ అప్పటికప్పుడు రిషి ఎక్స్‌పెక్ట్ చేశాడు. ధాత్రి ఏదో ఒక టైంలో అతడి నెంబర్ కోసం ఖచ్చితంగా కాల్ చేస్తుంది అని. దాంతో వెంటనే ఆ నెంబర్‌ని సులోచన గారు ధాత్రికి ఇచ్చారు. ధాత్రి ఆ నెంబర్ రాసుకొని, సరే నానమ్మ, నేను ఆఫీస్‌కి వెళ్తున్నా. ఇంటికి వచ్చాక కాల్ చేస్తా. నాన్నకు, అమ్మకు చెప్పానని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేసింది. సులోచన గారు, ఏంటో ఇది దీని యవ్వారం అస్సలు అర్థం కాదు. అప్పుడే కోపం చూపిస్తుంది, అప్పుడే బాధగా ఉంటుంది అని నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. ధాత్రి ఇంటి నుంచి వచ్చే ముందు ఒక బ్యాగ్ తెచ్చుకుంది. ఆ బ్యాగ్లో బట్టలు కూడా ఉన్నాయి. ఆమెని ఆఫీస్కి తన స్కూటీలో వచ్చే పార్కింగ్లో స్కూటీ పెట్టే ముందు ఆ బ్యాగ్ని చేతిలోకి తీసుకొని అప్పుడు బైక్ పార్క్ చేసి ఆఫీస్లోకి నడిచింది. ఆ తర్వాత లోపలికి రాగానే అక్కడ వికాస్ ఎంట్రన్స్లో ఏదో మాట్లాడుతూ అక్కడ వాళ్ళని తిడుతూ ఉన్నాడు. ధాత్రి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, గుడ్ మార్నింగ్ సార్ అని అంది. గుడ్ మార్నింగ్ ధాత్రి అన్నాడు వికాస్. ఆ తర్వాత ఆమె వర్క్ కోసం క్యాబిన్కు వెళ్ళిపోయింది. అక్కడ ఆమె వెళ్ళేసరికి శ్వేత వచ్చింది. వర్క్ అంతా ఏమేం చేయాలో అని డీటెయిల్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. దాంతో ధాత్రి వర్క్ చేయడంలో బిజీ అయిపోయింది. కానీ ఆమె మనసులో కొన్ని టెన్షన్స్, కొన్ని ఆలోచనలు. నేను ఇప్పుడు ఏం చేయాలి, పెళ్ళి జరగకూడదు అని చాలానే ట్రై చేశా. కానీ లాస్ట్ మినిట్లో ఆ పెళ్ళి చేసుకుందాం అని అనుకున్నా. కానీ అనుకోకుండా నా జీవితంలోకి రిషి వచ్చేశాడు. తుఫానులా వచ్చాడు. అసలు అతను నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. కానీ అతడు నా లైఫ్లో ఉండటం కరెక్ట్ కాదు. ఒకవేళ మేము డివోర్స్ తీసుకుంటే లేదు, అప్పటికి కూడా అతడు నా మెడలో 3 ముళ్ళు కట్టాడు. కాబట్టి నేను ఈ తాళిని తీయలేను. విడాకులు తీసుకున్నా తీసుకోకపోయినా అతడు నా భర్తే. కాబట్టి అలాంటప్పుడు నేను విడాకులు తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉన్న ధాత్రిని అప్పుడే శ్వేత మళ్ళీ అక్కడికి వచ్చి, ధాత్రి కాఫీ తాగుతావా అని అంటూ ఆమె కోసం తెచ్చిన కాఫీ కప్ని అక్కడ పెట్టింది శ్వేత. ధాత్రి థ్యాంక్స్ మ్యామ్ అంటూ కాఫీ తీసుకొని తాగబోతూ ఉంటే, మేడం అవసరం లేదు, కాల్ మీ శ్వేత, ఇక్కడ అందరూ శ్వేత అనే పిలుస్తారు. నువ్వు ఒక్కదానివి మేడం అని పిలిస్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని కొంచెం తల కోక్కుంటూ చెప్పింది శ్వేత. అప్పుడే శ్వేత ధాత్రి వైపు చూసి, ధాత్రి నువ్వు దేని గురించో టెన్షన్ పడుతూ ఉన్నట్టున్నావు. మార్నింగ్ నుంచి గమనిస్తున్నా, ఏదో ఆలోచిస్తున్నావు. మళ్ళీ వర్క్ వైపు నీ మనసుని మళ్లించాలి అని చూస్తున్నావు. ఏదైనా ఇబ్బందా అని అడిగింది. దాంతో ధాత్రి ఏదో చెప్పాలి అనుకుని, కానీ ఎందుకో చెప్పలేక, ఏం లేదు, జస్ట్ కొంచెం క్లైమేట్ చేంజ్, ఊరికి ఇక్కడికి రెండింటి మధ్య క్లైమేట్ మారింది కదా, దాంతో కొంచెం హెల్త్ బాగోలేదు అంటూ ఏదేదో కవర్ చేసింది ప్రస్తుతానికైతే. ఆ తర్వాత శ్వేతకి డౌట్ వచ్చింది అని నార్మల్ అవుతూ మళ్ళీ శ్వేత వైపు చూసి, మ్యామ్ నేను నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఒక 1 అవర్ ముందే వెళ్ళిపోవచ్చా విత్ యువర్ పర్మిషన్ అని అడిగింది. దాంతో శ్వేత పర్మిషనా, ఇస్తాను, కాకపోతే మేడం అని కాకుండా శ్వేత అని పిలువు, అప్పుడు ఇస్తాను అనేసరికి ధాత్రి నవ్వుతూ, ఓకే శ్వేత, 1 అవర్ ముందే వెళ్ళొచ్చా, నా వర్క్ అంతా కంప్లీట్ చేసే వెళ్తాను అని మళ్ళీ చెప్పింది. దాంతో ఓకే, ఈరోజు పర్లేదు, కానీ రోజు అయితే ఇవ్వలేను. మిగతా వాళ్ళకు కూడా నా మీదకి దండయాత్రకు సిద్ధమవుతారు నా మీద అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్వేత. ధాత్రి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి, ఇప్పుడు ఒక ప్రాబ్లం తీరింది. ఒకవేళ 1 అవర్ ముందే వెళ్ళటానికి ఒప్పుకోకపోతే నేను రిజైన్ చేద్దాం అని అనుకున్నా అని అంటూ ఇప్పుడు రిషితో మాట్లాడాలి. అతడికి తెలియకుండా అంతా జరిగిపోవాలి.
ఒకవేళ తెలిస్తే అతడి మీద ఇష్టం, ప్రేమ అన్నీ ఉన్నాయి అని అనుకుంటాడా? లేదా ఇష్టం, ప్రేమ అలాంటివేమీ లేదు కానీ తాళి అనే బంధం ఉంది కదా! కాబట్టి నేను తనకి కాల్ చేస్తున్నా అని అనుకుంటూ వర్క్‌లో పడిపోయింది ధాత్రి. మధ్యాహ్నం వరకు వర్క్ చేసి కూడా శ్వేత వచ్చి ఫుడ్ వచ్చి తినొచ్చు కదా ధాత్రి అని అడిగినా కూడా ఆకలిగా లేదు అని ధాత్రి అంటూ ఉంటే శ్వేత ఎంత అడిగినా కూడా వర్క్ చేసుకుంటూ ఇంకొక కాఫీ తాగిందే తప్ప ధాత్రి ఏం తినలేదు. తను ఆమె చేస్తున్నదంతా రిషి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్నా దేనికోసం ధాత్రి బాధపడుతుంది, నేను చేసిన దానికి ఇంకా నా మీద కోపం పోకుండా ఇలా బాధపడుతూ నా మీద ఉన్న కోపాన్ని తన మీద తనే చూపించుకుంటూ ఫుడ్ తినకుండా ఇలా బాధపడుతూ ఉందా అని రిషి కూడా ఆమెను చూస్తూ ఉండిపోయాడు సీసీ కెమెరాలో నుంచి. ఆ తర్వాత రిషి ఆమె దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు వెళితే ఆమె దగ్గరికి రానిస్తుందా? అందరి ముందు చీకొడుతుంది. అది కూడా భరించగలడేమో. కానీ ఆమె పక్కనే ఉన్నాడు అని తెలిసిన ఆ తర్వాత ఆమెకు దూరంగా ఉండమంటే అసలు అతడు ఉండలేడు. దాంతో అలాగే ఎందుకు ఈ బాధ అసలు బాధపడుతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు రిషి. వెంటనే అతను ఫోన్ తీసుకొని ధాత్రి నెంబర్కి కాల్ చేయాలి అనుకున్నాడు. కానీ అప్పుడే ఆశ్చర్యంగా వింతగా ఆమె ఫోన్ నుంచి తిరిగి అతడికి ఫోన్ వచ్చింది. అతడు ఆశ్చర్యంగా వింతగా చూస్తూ ధాత్రి నాకు ఫోన్ చేసింది అని ఒకవైపు సంతోషం వేసిన మరోవైపు ఆమెకు ఏదైనా ప్రాబ్లం ఉందా, అందుకోసం చెప్పడానికి నాకు కాల్ చేస్తుందా అని అనుకోగానే వెంటనే లిఫ్ట్ చేశాడు. అతడిలో లోపల కలుగుతున్న ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా హలో అన్నాడు. అటువైపు ఉన్న ధాత్రి హలో అని తడబడుతున్న గొంతుతో చెప్పింది. రిషి ఆమె గొంతుని ఫోన్లోనే అతడి చెవి దగ్గర ఫోన్ని పెట్టుకొని వింటూ మళ్ళీ గుండె దగ్గర పెట్టుకొని ఒకసారి మళ్ళీ హలో అని పిలుస్తుంటే అలా ఒక 3-4 సార్లు హలో హలో అని పిలిచి ఇక ఆమెకు విసుగు వచ్చేసిన కట్ చేసే ఆ క్షణాన మళ్ళీ హలో అన్నాడు రిషి. ధాత్రి కొంచెం కోపంగా నేను ధాత్రిని అని ఇప్పుడు వినిపిస్తుందా అని కొంచెం గట్టిగా చెప్పింది. దాంతో చిన్న స్మైల్తో రిషి ధాత్రి ఎలా ఉన్నావు, నాకు కాల్ చేశావంటే నన్ను క్షమించావా అన్నాడు. ధాత్రి కోపంగానే నేను చెప్పానా నేను నిన్ను క్షమించాను అని? లేదు, అది ఎప్పటికీ జరగని పని. నాకు నీతో చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అందుకోసం అని చెప్పే నిన్ను కాంటాక్ట్ అయ్యాను, అంతే తప్ప ఆశలు పెంచుకోకు నా మీద. ఇంకో విషయం, నాకు ఈవినింగ్ కొద్దిగా వర్క్ ఉంది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత నేను నీకు ఒక ప్లేస్కి రమ్మని అడ్రస్ పెడతాను. కరెక్ట్గా నేను చెప్పిన టైంకి నువ్వు అక్కడ ఉండు. అంతకు మించి నేను నిన్ను ఏమీ అడగటం లేదు. ముఖ్యంగా ఇంకో విషయం, కాల్ చేశాను కదా అని హోప్ అయితే నా మీద పెట్టుకోకు. నువ్వు చేసిన పనికి నేను నిన్ను క్షమించే అవకాశమే లేదు అని కోపంగా అనేసి కాల్ కట్ చేసేసింది ధాత్రి. ఆమె కాల్ కట్ చేసేసరికి రిషి విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఏంటో నా లైఫ్ ఎప్పుడూ ఇంతే, సంతోషం నా పెదవి అంచున దాకా వచ్చి ఆఖరి నిమిషంలో నా చెయ్యి జారిపోతూ ఉంటుంది అని నిట్టూర్చి ఇంతకు మా శ్రీమతి గారు నన్ను అది నైట్ ఎందుకు కలవాలి అని అనుకుంటున్నారో అని ఆలోచిస్తూ అనుకుంటూ సరేలే చూద్దాం ఎందుకో పనిలో పడిపోయాడు అలా ఆలోచిస్తూ. అప్పుడే శ్వేత లోపలికి వచ్చి రిషి సార్ అని పిలిచింది. రిషి శ్వేత వైపు చూసి ఏంటి కోతి అన్నాడు. అది కాదు రిషి సార్, మా వదిన గారు ఈరోజు ఎందుకో కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నారు. తమరు కాల్ చేసి ఏదైనా గెలికారా ఏంటి అని అడిగింది. దానికి రిషి అంత లేదు మేడం, ధాత్రి చూడటానికి సైలెంట్, అదే దగ్గరగా వెళ్తే ట్రాన్స్ఫారం కన్నా డేంజర్ తను అని రిషి అన్నాడు. అది సరే కానీ తను నువ్వు కలిసి ఈవినింగ్ డేట్ కానీ ప్లాన్ చేశారా ఏంటి అని అడిగింది శ్వేత. రిషి శ్వేత జోక్ చేసే టైం ఇది కాదు, మ్యాటర్ చెప్పు అన్నాడు. శ్వేత మూతి విరుస్తూ తను ఈవినింగ్ కొంచెం ముందే వెళ్తాను అని నన్ను పర్మిషన్ అడిగింది అని శ్వేత చెప్పేసరికి రిషి షాక్ అయ్యి వాట్, పర్మిషన్ అడిగిందా, ఎందుకు, ఏదైనా వర్క్ ఉందా తనకు అని
అడిగాడు అయోమయంగా. అప్పుడే శ్వేత తల కొట్టుకుంటూ, నేను నిన్ను అడిగితే నువ్వు మళ్ళీ తిరిగి నన్ను అడుగుతున్నావేంటి అని. సరిపోయావురా నిజంగా. నీ భార్య తను ఎందుకు అలా ఉందో నీకు తెలియదా నిజంగా? తెలుసుకోవాలని కూడా నువ్వు అనుకోవడం లేదా? పాపం ఏదో పొద్దుట్నుంచి డల్గా ఉంది తను. అడిగి కనుక్కోవచ్చు కదా తను ఎందుకు అలా ఉంది అని. తను చెప్పేసరికి, రిషి, నేను ఇందాక తనతో మాట్లాడాను. అప్పుడు ధాత్రి మాటల్లో ఏదో బాధ స్పష్టంగా కనిపించింది. అడిగితే తను ఖచ్చితంగా నాకు చెప్పదు ఆ క్షణం. ఒకవేళ నేనే కనుక్కునేలా ఎవరినైనా పెట్టి ఎంక్వైరీ చేద్దామంటే అదే తనకు ఇంకోలా అర్థమై మా మధ్య ఇంకా కొంచెం దూరం ఏర్పడుతుంది. నేను చేసిన పని చిన్న పని కాదు కదా అని నాకు తెలుసు. కానీ ఇంకా దూరం నేను తట్టుకోలేను అని రిషి చెప్పేసరికి శ్వేత అతడి వైపు చూసి అతడి జుట్టును చెరిపేసి, నా అన్నయ్య బంగారం, నీలాంటి ఆనుమత్యాన్ని ఎవరు వదిలేసుకుంటారు చెప్పు? నువ్వు ఖచ్చితంగా వదినతో సంతోషంగా ఉంటావు, నేను మాటిస్తున్నాను అని శ్వేత చెప్పేసరికి రిషి నవ్వుతూ, ఒసే కోతి, నీ నోట్లో నుంచి వచ్చిన ఈ మాటలు నిజమైతే మీ శాలరీ డబల్ చేస్తాను అన్నాడు. శ్వేత నవ్వుతూ, అయితే ఇంకా ముందే అయిపోవాలి. అసలే ఈ మధ్య మీ బావగాడు ఆ వికాస్ గాడు షాపింగ్కి డబ్బులు తగలేస్తున్నాను అని చెప్పి తిడుతున్నాడు అని శ్వేత చెప్తూ ఉంటే రిషి ఏదో గుర్తొచ్చి, శ్వేత మర్చిపోయాను, షాపింగ్కి వెళ్దామా అని అడిగాడు. వెళ్దాం సార్, కాకపోతే మీరేమో ఇక్కడ ఆఫీస్ రూమ్లో దాక్కున్నారు, మా వదిన గారు బయట వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు కనుక బయటికి వస్తే తనకు తెలిసిపోతుంది కదా అని శ్వేత కళ్ళు ఎగరేస్తూ చెప్పేసరికి రిషి ఆలోచించి, ఇప్పుడు కాదు, నేను అడిగింది ఈవినింగ్, రాత్రి వెళ్ళిన తర్వాత వెళ్దాం, ఓకేనా అన్నాడు. దాంతో శ్వేత కూడా ఓకే చెప్పి, సరే వర్క్ ఉంది, ఈ ఫైల్స్పై సైన్ చేయి, మనం తర్వాత షాపింగ్ గురించి ఆలోచిద్దాం అని చెప్పి అక్కడ పని అయిపోగానే శ్వేత బయటికి వచ్చింది. ఆ తర్వాత రాత్రి తను అనుకున్నట్టుగానే ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఆ తర్వాత తను తెచ్చిన బ్యాగ్ తీసుకొని డైరెక్ట్గా ఆమె వెళ్ళాలి అనుకున్న ఆ ప్లేస్కి వెళ్ళింది రాత్రి. అక్కడికి వెళ్ళి బైక్ని అక్కడ పార్క్ చేసి బ్యాగ్, ఆమె తెచ్చుకున్న ఇంకొన్ని వస్తువులు అన్నీ పట్టుకొని ఎదురుగా ఉన్న గుడి వైపు అడుగులు వేసింది. గుడిలో చాలామంది జనాలు లేకపోవచ్చు, గుడి మాత్రం చాలా పెద్దదిగా ఉంది. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారితో, పంతులు గారు అని పిలిచింది. ఆయన పూజ చేస్తూ ఉండి, అమ్మా వచ్చావా, నీ గురించి ఎదురు చూస్తున్నా, నువ్వు చెయ్యమన్న ఏర్పాట్లన్నీ చేసి ఉంచాను, నువ్వు రావడమే ఆలస్యం అనేసరికి చిన్న చిరునవ్వుతో సరే అని చెప్పి తల ఊపింది రాత్రి. ఆ తర్వాత ఆమె తెచ్చినవన్నీ పంతులు గారికి ఇచ్చింది. ఆ తర్వాత ఆయన, అమ్మ మీరు ఆఫీస్ నుంచి ఇలాగే వచ్చారు కదా, మళ్ళీ అక్కడ కోనేట్లో మునిగి ఆ తర్వాత పక్కనే గదులున్నాయి, మీతో పాటు ఇదిగో తను మా అమ్మాయి, నా కూతురు గౌరీ, తను మీతో పాటు మీకు తోడుగా వస్తుంది. గౌరీ, అక్కకు గదులు చూపించమ్మా, కోనేట్లో స్నానం చేసిన తర్వాత అనేసరికి ధాత్రి సరే అని తల ఊపి గౌరీ వెంట వెళ్ళింది. ఆ తర్వాత ధాత్రి కోనేట్లో ఒక 3 మునకలు వేసి ఆ తర్వాత గౌరీ చూపించిన గదిలో ఆమె చీర కట్టుకొని రెడీ అయ్యి బయటికి వచ్చింది. మెత్తటి చీర, పసుపు వర్ణంలో ఎర్రటి అంచు, చాలా అందంగా 5వ తరానికి గుర్తుగా అందంగా మెరిసిపోతూ ఉన్న ఆ పసుపు తాడు బయటికి వేసి నుదుటిన కుంకుమ దిద్దుకుంటూ దేవుడి వైపు చూసి, నేను ఏ తప్పు చేశానో లేదా ఒప్పో చేస్తున్నానో నాకు తెలీదు, కానీ అతడికి నాకు బంధం అయితే పడిపోయింది. ఎంత అసహ్యించుకున్నా, ఎంత కోపగించుకున్నా అతడైతే నా భర్తే కదా స్వామి, కాబట్టి నా మెడలో ఉన్న ఈ 3 ముళ్ళు విడిపోకుండా నువ్వు చేయి అని దండం పెట్టుకొని అప్పుడే పూజారి గారు వచ్చి అమ్మా ఇలా రండి అంటూ, అక్కడ అదిగోండి మీరు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలి అనేసరికి, అదే మా అమ్మాయి గౌరికి, తన్ని మీతో పాటు పంపిస్తున్నా, తను మీకు సాయం చేస్తుంది అన్నారు.
దాంతో గౌరీ సహాయం చేస్తూ ఉంటే ధాత్రి 108 సార్లు గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టింది. ఆ తర్వాత అప్పటికే ఒళ్ళు హూనం అయిపోయింది. అక్కడ చూస్తున్న వాళ్ళంతా ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అన్నంత ఆశ్చర్యం వేసింది. అంత నిష్టగా చేస్తుంది ధాత్రి. ఎవరిని చుట్టుపక్కల పట్టించుకోకుండా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మరీ చేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత పొర్లు దండాలు అయిపోయిన తర్వాత లేచి దేవుడు ముందుకు వచ్చేసరికి, అమ్మా ఇదిగో స్వామివారికి నీ చేత్తో అభిషేకం చేయి అనేసరికి స్వామివారికి అమ్మవారికి కలిపి అభిషేకం చేసి తను తెచ్చిన అన్ని వస్తువులతో అభిషేకం చేయించి అలాగే వాళ్ళ కొత్త బట్టలు కూడా తెచ్చింది. అవి కట్టించి రెడీ చేసిన తర్వాత మళ్ళీ దేవుడి వైపు చూస్తూ అప్పటికి కూడా ఆమె మనసు శాంతించకుండా మోకాళ్ళ మీద కూర్చుని దేవుడిని దాదాపు అర్ధగంట సేపు వేడుకుంది. ఆ తర్వాత గుడిలో 101 దీపాలు పెట్టి ఆ తర్వాత నేల భోజనాలు చేసి అప్పుడు లేచి ఓపిక లేకపోయినా కాళ్ళు చేతులు మొత్తం నొప్పులు లేస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ స్కూటీ దగ్గరికి వచ్చింది. కానీ నడపడానికి ఓపిక లేదు. పైగా టైం అప్పటికే చాలా అవుతూ ఉంది. రిషికి తను చెప్పింది నైట్ పలానా టైంకి ఇక్కడ పలానా ప్లేస్లో కలుస్తాను అని. అది గుర్తు వచ్చింది ధాత్రికి. అవును కదా, మర్చిపోయాను. పంతులు గారు కూడా ఈ ప్రసాదం, ఈ అక్షంతలు, ఈ కుంకుమ ఇచ్చారు. ఆ ఒక్క పని చూసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి పాపం నేల భోజనాలు కూడా కొద్దిగా తిని ఆ తర్వాత తను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళింది. అక్కడ ఆమె చెప్పిన ప్లేస్లో రిషి అప్పటికే గంట నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ధాత్రి రానే లేదు. అయినా ఒక్క మాట కూడా ఆమె గురించి కోపగించుకోలేదు, విసుక్కోలేదు. వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మెల్లగా కళ్ళు మూతలు పడుతున్న స్కూటీని ఎలాగో నెట్టుకొని అక్కడి దాకా వచ్చి మెల్లగా స్కూటీని ఆపి ఓపిక తెచ్చుకొని మొహంలో నీరసం కనిపించకుండా దాచేస్తూ అతడి ముందుకు వచ్చి, సారీ, మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాననుకుంటా అని తను చెప్పేసరికి రిషి ఆశ్చర్యంగా, హో, మీకు సారీ చెప్పడం కూడా వచ్చా మిస్సెస్ ధాత్రి ఋషులు అనేసరికి ఆమె కోపంగా కాల్ మీ ధాత్రి అని అంది. అతడు ఉడుక్కుంటూ దేనికేం తక్కువ లేదు అనుకుంటూ, అది కాదు, నేను ఎవరినైనా నా కోసం ఇబ్బంది పెడితే నేను చూడలేను. అందుకనే నా తప్పు ఉంటే ఖచ్చితంగా సారీ చెప్తా. అందుకే చెప్పా ఐఎమ్ సారీ అని చెప్పింది ధాత్రి. అతడు కూడా నవ్వుతూ ఓకే అని అంటూ ఆమె మొహం వైపు తీక్షణంగా చూశాడు. ఆమె ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్లో కాదు వెళ్ళింది. ఇప్పుడు తను ఉంది మెత్తటి చీరలో. గుడికి వెళ్ళింది అని చెప్పడానికి ఆమె చెంపలకు గంధం, నుదుటిన సింధూరం, చేతులకు పచ్చరంగు, ఎరుపు రంగు గాజులు అందంగా ఆ వెలుగులో ఇంకా మెరిసిపోతూ కనిపించింది తన భార్యామణి. దాంతో అలాగే మైమరిచి చూస్తూ ఉంటే ఆమె మొహం నీరసంతో అలాగే ఉండిపోయింది. వెంటనే రిషి, ధాత్రి గుడికి వెళ్ళావా? అయినా గుడికి వెళ్తే ఇంత నీరసంగా ఎందుకున్నావు? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఇప్పుడే ఇలా ఉన్నావా లేదా మార్నింగ్ నుంచి ఇలాగే ఉన్నావా అని అడిగాడు. ఒక్క నిమిషం ధాత్రి అతడు అడిగిన దానికి అతన్ని అయోమయంగా చూసింది. నేను డల్గా ఉన్నాను అని, అది ఉదయం నుంచి ఇలా ఉన్నాను అని ఇతడికి ఎలా తెలుసు? కావాల్సిందే తెలిసి అడుగుతున్నాడా లేదా తెలియక ఏదో క్యాజువల్గా అడుగుతున్నాడా? ఇలా సవాలక్ష ఆలోచనలు ఆమె మదిలో మెదులుతూ ఉంటే అప్పుడే రిషి, నేను చెప్పిన పని మీరు చేస్తారా ఏంటి? ఎందుకు అని క్వశ్చన్ వేయకుండా నాకు నేను చెప్పిన పని చేస్తే చాలు అని అడిగింది ధాత్రి. రిషి ఏం మాట్లాడకుండా నువ్వేం చెప్పినా చేస్తాను, దేనికి ఏంటి అని ఎప్పుడూ అడగను, ఇది ఈ రిషిగాడి ప్రామిస్ అన్నాడు. దాంతో వెంటనే ఇలా రండి అంటూ అతడిని అక్కడే ఉన్న బండరాయిపై కూర్చోబెట్టి అతడి కళ్ళకు గంతలు కట్టి, కనిపిస్తుందా అని అడిగింది. అతనికి లైట్గా కనిపిస్తూ ఉండేసరికి అయినా కనిపించలేదు అన్నాడు. ధాత్రికి అది అర్థమై, సరే అయితే నా మీద ఒట్టే, మరి మీరు కనిపించినా చూసినా
అనేసరికి రిషి, ధాత్రి ఒట్టు వేసుకోనవసరం లేదు, అంత అవసరమూ లేదు అని అంటూ కనిపిస్తున్న చోట ఇంకొంచెం మందంగా ఆ గుడ్డను అతడే కట్టేసి, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఆమె ఒక్క క్షణం అతడు ఆమె ఏం చెప్తే అది చేయడం చూసి ఆశ్చర్యపోయి, మీ చెయ్యి ముందుకు చాపండి అని అంది. అతడు ముందుకు చాపేసరికి, మీ చేతికి ఈ కంకణం ఎప్పుడూ తీయకండి అంటూ అప్పటికప్పుడు ఆమె తెచ్చిన ఆ కంకణాన్ని అతడి చేతికి తొడిగింది. ఆ తర్వాత అతడు నుదుటిన కుంకుమ పెట్టి, ఇదిగోండి ఇది తీసుకోండి అని అంటూ అతడికి కనిపించదు కాబట్టి అక్షింతలు అతడి చేతిలో వేసి, వీటిని నేను చెప్పినప్పుడు కిందికి కొద్ది కొద్దిగా వదిలేయాలి అనేసరికి, ఎందుకు అన్నాడు. ఆమె ఇందాకే చెప్పా కదా, ఎందుకు ఏంటి అని క్వశ్చన్ వెయ్యకూడదు అనేసరికి, సరే వెయ్యను, అసలు ఏ క్వశ్చన్ వెయ్యను అన్నాడు. దాంతో సైలెంట్గా అతని వైపు చూసి ఆ అక్షింతలు అతడి చేతిలో పెట్టేసి అతడి దగ్గర మోకాళ్ళపై నిల్చుని, ఇప్పుడు ఇదిగోండి మీ చెయ్యి ఇక్కడ పెట్టి వీటిని ఇలా కొద్ది కొద్దిగా కిందికి వదిలేయండి అనేసరికి అతడు అక్షింతలను ఆమె తలపై కొద్ది కొద్దిగా వేశాడు. ధాత్రి అతడి కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకుంటూ అతని పాదాలను తాకకుండా ఆశీర్వాదం తీసుకొని, నేను చేస్తుంది తప్పే కావచ్చు, నీ మీద కోపం ఉంది, కానీ ఈ తాళి మీద నమ్మకం, మమకారాన్ని, ప్రేమని పెంచుకోమని చెప్తుంది అని ధాత్రి మెల్లగా లేచి నిలబడి, ఆ తర్వాత మర్చిపోయాను అని అనుకుంటూ ఆమె తెచ్చిన కుంకుమని అతని చేత్తో ఆమె నుదిటిపై పెట్టించుకుంది. ఇవన్నీ చేస్తున్నా కూడా రిషి ఒక్క మాట కూడా ఎందుకు ఏంటి అని అడగలేదు. ఎందుకంటే ఆమెకి ఇచ్చిన మాట కోసం. ఆ తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య అయిపోయింది, అయినా ఇప్పుడు ఇతను అడుగుతాడేమో ఏం చేశాను అని డౌట్ వచ్చే ఉంటుంది కదా అనుకుంటూ అతడి కళ్ళకు ఉన్న గంతలను మెల్లగా తీసింది. ఆ తర్వాత రిషి అతడి కనురెప్పలను మెల్లగా తెరిచాడు. కానీ ఏం మాట్లాడకుండా అలాగే ఉండేసరికి, ఏంటి ఇతడు నేను కళ్ళకు ఉన్న ఆ గంతలను విప్పేసరికి ఖచ్చితంగా అడుగుతాడు అనుకున్నా, కానీ ఏం అడగకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఇతడికి డౌట్ రాలేదా, అనుమానం రాలేదా అని అతడి వైపు తీక్షణంగా చూసింది. కానీ రిషి మొహంలో ఏదో అస్పష్టమైన భావాలు, అవి ఎంత వెతికి బయటికి తీయాలి అని అన్నా కనిపించడం లేదు. ఇతడు మొహం ఏంటి వెలిగిపోతున్న చందమామలా ఇలా అందంగా కనిపిస్తూ ఉంది. ఒక్క క్షణం అలాగే చూస్తూ మరుక్షణం అతడి మొహంలో కనిపిస్తున్న ఏ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటున్నాడో కూడా కనిపెట్టలేకపోతున్నావు ధాత్రి అని అలాగే చూస్తూ ఉంటే రిషి ఒక్క అడుగు ముందుకు వేశాడు. అంతే, ధాత్రి తత్తరపాటుతో 2 అడుగులు వెనక్కి వేసింది. రిషి పెదాలు అందంగా విచ్చుకున్నాయి. ధాత్రి అసలే నీరసంగా ఉంది, పైగా పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, దాంతో నీరసంగా ఉంది. ఆమెకి కళ్ళు తిరగడం కూడా ఇప్పుడు మొదలయ్యింది. తలంతా తిప్పేసినట్టు బరువుగా అయిపోవడంతో ఒక్కసారిగా అలా తత్తరపాటుతో 2 అడుగులు వెనక్కి వేసింది కాబట్టి అలాగే నేలపై పడిపోయింది. కానీ ఆమె మొహాన్ని చాలాసేపటి నుంచి తీక్షణంగా గమనిస్తున్న రిషి ఉన్నట్టుండి ఆమె పడిపోతూ ఉంటే సెకండ్లో ఆమెను పడిపోకుండా ఆమె నడుంపై చెయ్యి వేసి ఎత్తుకున్నాడు రిషి. ఇక స్పృహ తప్పుతాను అని అనుకున్న క్షణాన అతడు చేతుల్లోకి పసిపాపలా ఎత్తుకోవడంతో ఆ క్షణం వరకు చెయ్యలేకపోయింది. ఎందుకు చేయాలి, అయినా అతడు తన భర్త అది గుర్తుకొచ్చి సైలెంట్గా తల తిరుగుతూ ఉండడంతో అతడు భుజంపై తల వాల్చి అలాగే చూస్తూ ఉంది. అప్పుడే రిషి ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని ఆమెను అతడి కారులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత దాంతో అంత నీరసంలోనూ కంగారుగా నా బైక్ అంది ధాత్రి. రిషి ఆమె పడిపోవడం చూసి అప్పటికే అతడు అంతసేపు ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆమెతో ఏం మాట్లాడకపోయినా నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు ఆ క్షణం. దాంతో ధాత్రి సైలెంట్ అయిపోయింది. రిషి కోపాన్ని లోపలే కంట్రోల్ చేసుకుంటూ, నీ డొక్కులో బైక్ని
ఎవడు తీసుకెళ్ళడు. వేరే వాళ్ళకు కాల్ చేశాను. నెక్స్ట్ డే నీ ఇంటి దగ్గర నీ బైక్ వచ్చి చేరుతుంది అని అంటూ ఆమెను ఫ్రంట్ సీట్లో కార్లో కుదేసి అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. ఒక్క క్షణం ధాత్రి అతనితో మాట్లాడించాలి అనుకుంది. కానీ అతడు మొహంలో కనిపిస్తున్న కోపానికి దడిచి సైలెంట్ అయిపోయింది. అప్పుడు రిషి ఆమె వైపు చూసి, ఎక్కడికి వెళ్ళావు ఈరోజు అని అడిగాడు సూటిగా ఆమె వైపు చూసి. కానీ ధాత్రి ఏం మాట్లాడకుండా, ధాత్రి నువ్వు నన్ను ఏ క్వశ్చన్ వెయ్యను అని ఇందాక మాట ఇచ్చావు అని ధాత్రి అనేసరికి స్టీరింగ్పై అతడు చెయ్యిని గట్టిగా కొట్టి సైలెంట్గా ఎక్కడికో కార్ పోనించాడు. ఒక హాఫ్ అన్ అవర్కి అక్కడికి చేరుకున్నాక చూసిన ధాత్రి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. నేను మార్నింగ్ నుంచి సరిగ్గా తినలేదు అని ఇక్కడికి తీసుకొచ్చాడా ఇతడు? అయినా అతడికి ఎలా తెలుసు ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అని? ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటే అతడదేం పట్టించుకోకుండా దిగు అన్నాడు. వెంటనే బొమ్మలా దిగేసింది. అతడు నడుస్తుంటే అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి అన్న కాళ్ళు లాగేస్తూ ఉన్నాయి. అయినా కూడా ఆ క్షణం అతడి కళ్ళల్లో ఉన్న ఎరుపుదనానికి భయపడి అతడు వెంటే నడిచింది ధాత్రి పాప. అలా రెస్టారెంట్లోకి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ధాత్రికి ఆపోజిట్లో రిషి కూర్చున్నాడు. ధాత్రి వైపు సూటిగానే చూస్తూ ఉన్నాడు. ధాత్రి అతని వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పేసి, నేను ఇతడిని భయపెట్టాలి అనుకుంటే ఇతనే నన్ను భయపెడుతున్నాడు అని కోపంగా అనుకుంటూ, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని మెల్లగా అడిగింది. దాంతో రిషి ఆమె వైపు సూటిగా చూసి, చూడు ధాత్రి, నీకు నాకు ఉన్న బంధం ఏంటో మన ఇద్దరికీ తెలుసు. అలాంటప్పుడు నీ మీద నేను అజమాయిషి చేయటం లేదు. కేవలం ప్రేమను చూపిస్తున్నా. ఆ ప్రేమ నీకు బరువుగా భారంగా అనిపించవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నువ్వు నన్ను కోపంగా అనుకున్నా, చీదరించుకున్నా, అసహించుకున్నా, నా విషయంలో నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నా నాకేం పర్లేదు. కానీ వాటి వల్ల నా మీద కోపంతో నిన్ను నువ్వు హామ్ చేసుకోకు. ఇంకో విషయం, నువ్వు మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి ఏడ్చావా? నీ మొహం చూసుకున్నావా ఎలా అయ్యిందో? వాడిపోయి నన్ను కొట్టినా తిట్టినా భరిస్తాను, సహిస్తాను. కానీ నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటే నేను ఓర్చుకోలేను అని గట్టిగా చెప్పాడు రిషి. అదంతా వింటున్న ధాత్రి ఒక నిమిషం ఎన్ని రోజులు ఆమె మనసులో ఉన్న అతనిపై ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ గడ్డ కట్టుకుపోయి ఉన్నది కాస్త ఒక్క క్షణం అది లైట్గా బ్రేక్ అయినట్టు అనిపించింది. అతని వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. అప్పుడే అక్కడికి వెయిటర్ రావడంతో వెయిటర్ వచ్చి, సార్ ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ మొత్తం చెప్పేసరికి అవన్నీ విన్న ధాత్రి షాక్ అయి, ఇవన్నీ ఎందుకు అని అంది రిషి ఆ లిస్ట్ చెప్పేసరికి. దాంతో రిషి తన వైపు చూసి, ఎందుకు ఏంటి అని నువ్వు తినడానికి అని అడిగేసరికి, నేను నాన్ వెజ్ తినను అని అంది. రిషి ఆశ్చర్యంగా చూశాడు. వాట్, నువ్వు నాన్ వెజ్ తినవా? ఎప్పటి నుంచి అన్నాడు వెటకారంగా. ధాత్రి ఆశ్చర్యంగా, ఇతడు డౌట్గా అడుగుతున్నాడు అంటే నేను నాన్ వెజ్ పిచ్చి పిచ్చిగా తింటాను అని ఇతడికి తెలుసా అని ఆశ్చర్యపోయి, మళ్ళీ ఏదో ఒకటి కవర్ చేయాలి కాబట్టి అది ఒక వారం నుంచి మానేశాను. ఇప్పుడు తినటం లేదు. కావాలి అంటే మీరు తెప్పించుకోండి, నాకైతే వద్దు అని అనుకుంటూ మళ్ళీ ఏదో గుర్తొచ్చి, ఇప్పుడు నేను తిన్నా ఒకటే, అతడు తిన్నా ఒకటే కదా. ఇలా ఏదైతే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ తల కొక్కుంటూ ఉండిపోయింది ధాత్రి. అప్పుడే ఆమె అయోమయాన్ని చూసి రిషి ఒక నిట్టూర్పు విడిచి, సరే ధాత్రి అంటూ వెజ్ ఐటమ్స్ నీకేం కావాలో నువ్వే చెప్పు అనేసరికి, నాకు ముద్దపప్పు ఆవకాయ వైట్ రైస్ ఇచ్చినా చాలు, తినేసి ఇక్కడే బజ్జుంటాను అని అంది ధాత్రి పాప. వెంటనే ఆమె అన్నదానికి రిషి ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెయిటర్కి ఒక 4-5 ఐటమ్స్ చెప్పి, ఆ తర్వాత అతడు తీసుకొచ్చిన వెంటనే ఆమె ప్లేట్లో పెట్టి ముందు తిను అనేసరికి ధాత్రి ఆలస్యం చేయకుండా ఒక్కొక్క ముద్ద కలుపుకొని తినడం మొదలుపెట్టింది. కడుపున పడితే కైలాసం అన్నట్టు ఉంది తన పరిస్థితి.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా తను అన్నం తినకుండా కానీ ఏం తినకుండా అలా ఉపవాసం చేసిందే లేదు. అలాంటిది పొద్దుటి నుంచి సరిగ్గా తిననే లేదు తను. పైగా మధ్యలో పూజలు. కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. సాయంకాలం నుంచి అయితే ఆ తర్వాత డైరెక్ట్గా రిషి దగ్గరికి రావటం, అందుకే స్పృహ తప్పి పడిపోవడం, ఇవన్నీ గుర్తు వచ్చి ఆకలి వేసి తింటుంది. ఆమెను అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు రిషి. అప్పుడే దాత్రికి ఏదో గుర్తొచ్చి, ఇంతకీ నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడిగింది రిషిని దాత్రి. జాబా అని ఆశ్చర్యపోయాడు. కానీ అసలు నిజం చెప్తే ఇప్పుడు 4 తంతుంది. తినే ఆ ప్లేట్ కూడా నా మొహాన విసిరి కొడుతుంది అని భయపడుతూ, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పరా రిషి అని ఆలోచిస్తూ, హా అవును, ఇదే బెటర్ అని అనుకుంటూ అప్పటికప్పుడు తన ఫ్రెండ్ కంపెనీస్లో ఒక కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నా, బీటెక్ అయిపోయింది, అప్పటి నుంచి అక్కడే జాబ్ చేస్తున్నా అనేసరికి ధాత్రి అతని వైపు చూసి, మరి నీ శాలరీ ఎంత అని అడిగింది. అతడు ఆలోచిస్తూ చిన్న నవ్వు వచ్చినా కూడా అది బయటికి కనిపించనివ్వకుండా, ఏంటి మేడం, మొగుడు అని యాక్సెప్ట్ చేయకుండానే జీతం అడుగుతున్నారు, నా గురించి ఆరా తీస్తున్నారా, అదేదో యాక్సెప్ట్ చేశాను అని చెప్తే మొత్తం అంతా నా బయోడేటా మీకు మీ కాళ్ళ దగ్గర పెట్టేస్తా కదా అన్నాడు. ధాత్రి పొగరుగా ఒకవైపు తింటూనే, అంత లేదు, ముందు మీ శాలరీ ఎంత అని అడిగింది. అతడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి 2.5K అని చెప్పాడు. అంతకన్నా ఎక్కువే చెప్పేవాడేమో, కానీ అతడు చెప్తే అతడు వన్ డే ఎంత సంపాదిస్తాడో చెప్తే ఆమె అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుందేమో, అందుకని సైలెంట్గా ఆ మాట చెప్పాడు. బుద్ధిమంతుడు కదా. ఆ తర్వాత ధాత్రి అతని వైపు చూస్తూ తింటూ ఉంది. శాలరీ అంత వస్తుందా నీకు, బీటెక్ చదివి అంత రావడం ఏంటి అని అంది. అదే ఏదోలే, నా ఫ్రెండ్ కంపెనీ, దాంతో వర్క్ అంతా వాడు నా మీద నెట్టేసి వాడు ఎంజాయ్ చేస్తుంటాడు అని రిషి చెప్పాడు. ఒక్క క్షణం ధాత్రి అతడు చెప్పిన తీరుకు అమాయకంగా మొహం పెట్టి, నిజంగా నమ్మేసి అంత కష్టపడుతున్నాడా డబ్బుల కోసం అని అతడి మొహం వైపు చూసి, సరే అయితే మీకు అక్కడ చాలా కష్టంగా ఉంటే నేను ఇప్పుడు వర్క్ చేసే కంపెనీలో చాలా బాగా ఎంప్లాయీస్ని చూసుకుంటారు, ఎక్కువ ప్రెషర్ చేయరు, పైగా మన వరకు మన పని మనం చేసుకొని వచ్చేయచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనల్ని ఇబ్బంది కూడా పెట్టరు, కావాలి అంటే అక్కడ శాలరీ కూడా మీకు చెప్పినంత ఇందాక మీ ఫ్రెండ్ ఇస్తున్నారు అన్నంత రాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా ఉండేంత సరిపోతుంది, పైగా ఇప్పుడు మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా అనే మాట మాత్రం మనసులో అనుకుంది ధాత్రి. ఇంకొక క్షణం ఆమె ఎందుకో తెలియదు వెంటనే, నేనేంటి ఇతడిపై కోపం చూపించకుండా ఇలా కరిగిపోతున్నా అని మొండిగా మూతి తిప్పేస్తూ ఉండేసరికి రిషి ఏం మాట్లాడకుండా ఆమె వైపు చూసి, పర్లేదు ధాత్రి, అక్కడ అంతా ఓకే, పైగా డబ్బు వస్తుంది, ప్రాబ్లం ఏముంది చెప్పు, వర్కే కదా, అది నాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఏం పర్లేదు, నేను చేసుకుంటా, ఓకే, కానీ నీకు ఆఫీస్లో అంతా ఓకే కదా, కొత్త ఆఫీస్ కదా, వర్క్ ఎక్కువ అయిపోయిందా, ఎందుకు నువ్వు డల్ అయిపోయావు, ఎందుకు సరిగ్గా తినడం లేదా, పైగా ఈరోజు అంత ఎక్కడున్నావు, ఏం చేశావు అని ఇలా అడుగుతుంటే ధాత్రి అతని వైపు కోపంగా చూసి, మన ఇద్దరి మధ్య అంత చనువు లేదనుకుంటా అని తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. రిషి తల పట్టుకొని, ఈ ఆడాలు అస్సలు అర్థం కారు నాకు, ముఖ్యంగా నా పెళ్ళామే నాకు అర్థం కాదు అనుకుంటూ బిల్ కట్టేసి వెళ్దామా అన్నాడు రిషి. ఆమె కూడా సరే అని ముందుకు నడుస్తూ ఉంటే అప్పుడే ఆమె పక్కనే నడుస్తున్న రిషి వైపు చూసింది. నైట్ అయిపోయింది. చందమామ వెలుతురులో అందంగా మెరుస్తున్న ఇంకో చందమామలా కనిపిస్తున్న తన మొగుడికి సిగ్గు లేకుండా సైట్ వేస్తూ ఉంది. రిషి మాత్రం అసలు ఆమె వైపు తల తిప్పకుండా సూటిగా నడుస్తూ దారిని చూస్తూ మనసులో మాత్రం, ఏంటి ధాత్రి ఇది, ఇలా పక్కనే ఉన్నా లైన్ వేయకపోతే దగ్గరికి వచ్చి ఈ పండు వెన్నెల్లో చుట్టూ చూడు, లైట్గా మంచు కూడా కురుస్తూ ఉంది, హక్ చేసుకోవే, నీ మొగుడిని కదా, కిస్ పెట్టు,
సిగ్గు లేకుండా నేను కూడా పెడతాను అని మనసులో ఒక డ్యూయెట్ వేసుకోవడంతో మొదలుపెట్టాడు మన బాబుగారు. కానీ ధాత్రి అలా చూస్తూ ఉంటే అతడికి ఒక క్షణం సిగ్గేసి తన తలను రుద్దుకుంటూ, అబ్బా ఆ చూపేంటి బాబు, మగాణ్ణి నాకే ఏదోలా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ కార్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత ధాత్రి, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, లైట్గా వర్షం పడేలా ఉంది కూడా అని అనేసరికి ధాత్రి ఏదో ఆలోచిస్తూ, సరే డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి అని అంది ధాత్రి. రిషి ఆమె అన్నదానికి కొంచెం బాధ వేసినా కూడా, సరే నేను నీతో పాటు మీ ఇంట్లోకి రాను, కానీ నేను బయటైతే వదిలేసి పోతాను, నేను నిన్ను ఇబ్బంది పెట్టను ధాత్రి అన్నాడు. ధాత్రి ఒక్క క్షణం అతడు ఫీల్ అయ్యాడేమో అని ఆమెకు అనిపించింది ఆ క్షణం. కానీ అతను ఫీల్ అయినా కూడా పర్లేదు, ఒకప్పుడు అతడు చేసిన తప్పుకు ఇది పనిష్మెంట్ అని ఆ క్షణం అనుకుని ఆమె సైలెంట్గా ముందుకు అడుగు వేసి వెళ్ళి కారులో కూర్చుంది. ఆ తర్వాత అతను కూడా కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో అతడు ఏ పని చేస్తున్నా అలాగే చూస్తూ ఉంటుంది ధాత్రి. ఎప్పుడు డ్రైవింగ్ చేస్తున్నా కూడా ప్రతి ఒక్క పని ఏదో ఎక్స్పర్ట్లా చేస్తాడు అతడు. ఆ తర్వాత కొద్దిసేపటి జర్నీ తర్వాత ఆమె చెప్పిన అడ్రస్ వచ్చేసరికి అక్కడ దిగింది ధాత్రి. లోపలికి వెళ్ళబోతూ ధాత్రి అని పిలిచాడు రిషి. దానికి ఫలితంగా వెనక్కి తిరిగిన ధాత్రి ఏంటి అంది. అతడు ధాత్రి అని అంటూ కార్ దిగి ఒక కవర్ ఆమె చేతిలోకి తీసుకొని ఆమె చేతికి ఇచ్చి, ఇది నీకోసమే షాపింగ్ చేశాను, నాకు చాలా నచ్చింది, ప్లీజ్ నా మీద ఉన్న కోపంతో ఈ చీర ఏం చేయకుండా నా కోసం కట్టుకుంటావా అని అడిగాడు. దాంతో ధాత్రి సరే అని తల ఊపి ఆ చీరను తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది. ఒక్క క్షణం వెళుతున్నదల్లా ఆగి రిషి వైపు చూసింది ధాత్రి. రిషి కూడా వెళ్లకుండా అక్కడే కార్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. డల్గా అయిపోయింది అతడి ఫేస్. ఏదో స్కూల్లో తన కూతుర్నో కొడుకునో వదిలేసి వెళ్ళాలి అని అనిపించక గేటు దగ్గర నిల్చొని ఉన్న నాన్నలా కనిపించాడు అతడి మొహం. దాంతో చిన్న నవ్వు ఆమె పెదాలపై వచ్చి చేరింది. వెళ్ళటానికి లోపలికి మనస్సు రాక రిషి కారు వైపు చూసి కారు దాకా వచ్చి, అది పార్కింగ్లో అక్కడ కార్ పెట్టి లోపలికి రా, వర్షం పడుతుంది అని చెప్పింది. ఆ తర్వాత ఆమె అలా చెప్పేసరికి అతడి కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. దాంతో పార్కింగ్లో కార్ పెట్టేసి ఎక్కడ ఆమె మనసు మారుతుందేమో అనే భయంతో ఆమె వెనక అడుగులో అడుగు వేశాడు. ఆ తర్వాత లిఫ్ట్లోకి వెళ్ళి 204 తను ఉన్న ఫ్లోర్కి వెళ్ళటానికి లిఫ్ట్ నెంబర్ ప్రెస్ చేసి ఆ ఫ్లోర్కి వెళ్ళి తన రూమ్కి డోర్ ఓపెన్ చేసి ఉంటే అప్పటికే టైం నైట్ కావడంతో ఎవరూ లేరు. దాంతో లోపలికి అడుగు పెట్టినా తనకు అంతా చీకటిగా అనిపించిన మన రిషి సార్ గారు పక్కనే ఉన్నారు కాబట్టి ఆ క్షణం భయాన్ని కూడా వదిలేసి డోర్ కీస్ని బ్యాగ్లో ఉండేసరికి ఓపెన్ చేసింది. ఆ తర్వాత రిషి ఆమెతో కలిసి ఇద్దరూ లోపలికి కుడికాలు పెట్టారు. మామూలుగా ధాత్రి ఏదో ఆలోచిస్తూ కుడికాలు పెట్టింది. కానీ మన రిషి సార్ గారు మాత్రం కావాల్సిందే ఆలోచిస్తూ పెట్టాడు కుడికాలు. లోపలికి రాగానే ఎంట్రన్స్లో స్లిప్పర్స్ వదిలేసి ఇంట్లోకి వచ్చేసరికి అతడు లైట్గా తడిచాడు. దాంతో ధాత్రి అక్కడ సోఫాలో కూర్చోమని చూపించి ఆమె లోపలికి వెళ్ళి టవల్ తెచ్చి అతడికిచ్చి, అతడు ఏదో చిన్న పిల్లాడు తుడుచుకున్నట్టు లైట్గా తల తుడుచుకొని టవల్ పక్కన పెట్టేస్తూ ఉంటే ఒక్క క్షణం ధాత్రి కోపంగా, ఇప్పుడు నీకు జ్వరం కానీ జలుబు కానీ రావాలి అని అనుకుంటున్నావా అని విసుక్కుంటూ ఆమె కట్టుకున్న చీరను బొట్లోకి దొప్పుకుంటూ వచ్చి విసుగ్గా టవల్ని తీసుకొని చొరవగా అతని తలను చేతిలోకి తీసుకొని టవల్తో తుడవడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం రిషి షాక్ అయి, ఏంటి ధాత్రి నా తలను తుడుస్తుందా తను అనే ఆనందంతో ఆమె వైపు తలెత్తి చూడబోయాడు. కానీ ఆమె కసురుకుంటూ చుప్, సైలెంట్గా తలదించు అని అంది. దాంతో తలదించి ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఆమె తడుస్తూ ఉంటే అందంగా ఆమె చీర లైట్గా పక్కకి పోతూ ఆమె కదలికకు
అస్పష్టంగా కనిపిస్తున్న ఆమె అందాలు చూసి ఒక్క క్షణం కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఫీల్ అయ్యి, ఒరే రిషిగా, ఎంత కష్టం వచ్చిందిరా నీకు, అయినా కూడా నాకు అర్థం కానిది, ఒక్కసారి టచ్ చేసినందుకు అది నీకు ఇప్పటికి కూడా నీ మొహం దేకడం లేదు. ఇప్పుడు కనుక నువ్వు నీ చెయ్యి టిమటిమా తగ్గించుకోకపోతే ఖచ్చితంగా అది లాగిపెట్టి 4 తంతుంది అని నిట్టూర్చి సైలెంట్గా అతడి చెయ్యిని ఒక్కటేసి వారించి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు రిషి. ఆ తర్వాత ధాత్రి అతడి తల తుడిచి టవల్ని చేతిలోకి తీసుకొని ఒక్క క్షణం ఆలోచిస్తూనే, నేనేంటి ఇలా చొరవ తీసుకుంటున్నా, ఇప్పుడు అతడు ఏమనుకుంటాడో అని రిషి వైపు అయోమయంగా చూసింది. కానీ రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అక్కడి నుంచి ఆమె గది వైపు వెళ్ళబోయింది. కానీ రిషి ఆమెను ఆపేస్తూ, ధాత్రి, ఎక్కడ పడుకోవాలి నేను అని అడిగాడు. దాంతో ధాత్రి ఒక్క క్షణం బయటికి చూసింది. విండోలో నుంచి వర్షం ఇంకా ఆగడం లేదు, ఇంకా విపరీతంగా పడుతూ ఉంది. దాంతో సరేలే, అక్కడ సోఫా ఖాళీగా ఉంది కదా, అక్కడ పడుకో, మార్నింగ్ వెళ్ళిపో. ఇదేదో నువ్వు నా మొగుడు అనే హక్కుతో చేయడం లేదు, జస్ట్ సాటి మనిషిగా నువ్వు నన్ను ఇంటి దాకా తీసుకొచ్చి డ్రాప్ చేశావు, పైగా నాకు ఫుడ్ పెట్టించావు, అందుకోసం అని మాత్రమే చెప్పి నేను ఇక్కడ ఉండనిస్తున్నా, అంతే తప్ప ఇంకేం లేదు మన మధ్య అని చెప్పి ఆమె కోపంగా వెళ్ళి లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని డోర్కి ఆనుకొని అలాగే నేలపై జార్లపడి కూర్చుండిపోయింది. అక్కడ రిషి ఆమె ఉండమన్నందుకు సంతోషంగా ఉన్న తన గది వరకు అతన్ని రానివ్వనందుకు కొంచెం బాధేసింది. కానీ అన్నింటినీ ఆ క్షణం పక్కకు తోసేసి అక్కడే సోఫాలో పడుకున్నాడు. అలా ఒక 1/2 అవర్కి ధాత్రి కొంచెం కుదుటపడి లేచి ఫ్రెష్ అయి నైట్ వేర్ వేసుకొని ఒకసారి రిషిని చూడాలి అనిపించి తన గది నుంచి బయటికి వచ్చి చూసింది. సోఫాలో స్థలం సరిపోక అవస్థపడుతూ కాళ్ళు తీసుకువచ్చి టీపాయ్ మీద పెట్టి తల అడ్డంగా పెట్టి ఎలా అంటే అలా పడుకొని ఉన్నాడు. పాపం అతడి అవస్థ చూసి ధాత్రికి జాలేసింది. మెల్లగా అతడి దగ్గరికి వెళ్ళి అతని వైపు చూసింది. అందంగా మెరిసిపోతుంది అతడి మొహం ఆ చీకట్లో కూడా. దాంతో మెల్లగా అతని చేతిపై తట్టింది. పిలవకుండా అతడు మొదట ఆమె తాకినప్పుడు స్పృహలో ఉన్నా కూడా అతడు ఆ క్షణం లేవలేదు. కానీ రెండోసారి కొంచెం గట్టిగా తట్టింది. దాంతో అప్పుడు మెల్లగా లేచి ధాత్రి అన్నాడు. ధాత్రి అయోమయంగా అతడి వైపు చూసి, ఇప్పుడు అతన్ని ఎందుకు లేపావే, ఇప్పుడు అతడిని తీసుకొచ్చి నీ గదిలో పడుకోబెట్టుకుంటావా అనుకుంటూ, సరేలే ఏదో ఒకటి, గదిలో పడుకున్నంత మాత్రాన మొగుడు పెళ్ళాలు అయిపోం కదా అనుకుంటూ, రిషి ఇక్కడ సోఫాలో మీకు కంఫర్ట్గా లేదనుకుంటా కదా, అందుకనే ఆ రూమ్లో బెడ్పై పడుకోండి, బెడ్ పైన పడుకున్నంత మాత్రాన మొగుడు పెళ్ళాలు కానవసరం లేదు కదా అని కొంచెం కఠినంగా అంది ధాత్రి. కానీ రిషి ఆమెకు ఇబ్బంది కలగకూడదు అని మనసులో ఆలోచించి, అయ్యో పర్లేదు ధాత్రి, నేను ఇక్కడే అడ్జస్ట్ అవుతాను, నువ్వు వెళ్ళి లోపల పడుకో అని చెప్పాడు. కానీ ధాత్రి కోపంగా, అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నైట్ సోఫాలోనే పడుకో, నిద్ర పట్టక హెల్త్ పాడు చేసుకో, అప్పుడు అందరూ నన్ను తప్పు పట్టాలి, అదే కదా నీ ప్లాన్, నువ్వు అనుకుంటున్నది అని రిషిని అలా మాట్లాడేసరికి మాట్లాడే అవకాశం కూడా రిషికి ఇవ్వకుండా ధాత్రి గయ్యమని అతడిపై దండయాత్రకు దిగింది. అయినా ఇప్పుడు నేను ఏమన్నానని చెప్పి అంత కోపం వస్తుంది నీకు అని అడిగాడు రిషి. ధాత్రి కోపంగా పిల్లోస్ విసిరేస్తూనే, అవునులే, తమరు ఏమీ అనకపోవచ్చు, అనకపోయినా చాలా బుద్ధిమంతుడు కదా, అందుకని నాకే పని లేక మీతో తిడుతూ గీరుకుంటూ గొడవ పెట్టుకుంటున్నా, అయినా ఇక్కడ ఉండి మీకు హెల్త్ బాగోలేకపోతే మళ్ళీ నేనే మీ బాధ్యత తీసుకోలేను, వచ్చి సైలెంట్గా అక్కడ బెడ్పై పడుకోండి, ఏదో మిమ్మల్ని అక్కడ పడుకోమంటున్నా అని చెప్పి ఏదో మీరు నాకు మొగుడైనట్టు మీరు ఫీల్ కాకండి అని చెప్పి ధాత్రి పొగరుగా అంటూ ఉంటే ధాత్రి వైపు ఒక చిన్న స్మైల్తో చూసి టీజింగ్గా, ధాత్రి, నేను నీతో
ఆ మాట అనలేదు. నువ్వే ఇప్పటికి 4, 5 సార్లు నువ్వే అన్నావు. మనమిద్దరం మొగుడు పెళ్ళాలమా అని. అప్పుడు నీ మనసులో ఏముందో నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు రిషి. అంతే, కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. పక్కన ఉన్న పిల్లోస్ విసిరేస్తూ, పక్కన ఉన్న ఫ్రూట్స్ అతడి వైపు విసిరేస్తూ, ఎంత పొగరు నీకు, నా ఇంట్లోకి వచ్చి నాతోని ఇలా మాట్లాడతావా అని నాకు నిన్ను కొట్టాలి అనిపిస్తుంది, కానీ కొట్టలేకపోతున్నా అని ఆమె అనేసరికి ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను ఆపడం ఇబ్బందిగా ఉండేసరికి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె చెయ్యిని వెనక్కి మెలిపెట్టి ధాత్రి ఒక్క క్షణం సైలెంట్ అయిపోయింది. కానీ రిషి ధాత్రి చేతిలో ఉన్న ఫ్రూట్ బౌల్స్ని ఎక్కడ కొడుతుందేమో అని, ధాత్రి పక్కన పెట్టి చూడు ధాత్రి, మన ఇద్దరి మధ్య నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ మొగుణ్ణే, నువ్వు నా పెళ్ళానివే, కాబట్టి అది నీ మనసుకు తెలుస్తుంది. కానీ నీ నోరు బయటికి చెప్పడానికి ఒప్పుకోవడం లేదు. ఒక విషయం చెప్పనా, నువ్వు నా కోసం మాత్రమే ఆలోచిస్తున్నావు అని నేను చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. అలాంటప్పుడు మనకెందుకే చెప్పు ఈ తగాదాలంతా? అయినా నేను ఇప్పుడు లోపల వచ్చి పడుకోవాలి అంటావు, అంతే కదా. సరే పదా అని అంటూ లోపలికి వెళ్ళి బెడ్ పైన ఆమె వైపున కాకుండా ఇంకో దిక్కును మల్లుకొని ఆమెకు వెన్ను చూపించి పడుకున్నాడు. అతడు అంత దగ్గరగా ఆమెను పట్టుకోవడం, ఆమె చెయ్యి పట్టుకోవడం, అలా సడన్గా వదిలేసి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూసిన ధాత్రి డిసప్పాయింట్గా, కోపంగా రూమ్ దాకా వచ్చింది ఆ ఫ్రూట్ బౌల్ని పక్కన పెట్టి. కానీ అతడు గోడవైపు మల్లుకొని మరీ పడుకోవడం చూసి ఇంకా కోపం వచ్చి దగ్గరగా వచ్చింది. కానీ అప్పటికే అతడు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఏంటి, అప్పుడే నిద్రపోయాడా అని ఉడుక్కుంటూ, సరేలే నాకెందుకు అని వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని పిల్లోస్ని గోడలా పెట్టింది. ఆమె చేస్తున్నదంతా అల్లరి అంతా చూస్తున్న రిషి సైలెంట్గా చిన్న చిరునవ్వుతో అలాగే ఉండిపోయాడు. కానీ ఒక్క మాట కూడా ఆమెను ఏమీ అనలేదు. ఆ తర్వాత ఆమె పడుకొని ఉన్న అతడి వైపే చూస్తూ ఉండేసరికి అతడి వీపుకు అతడు వేసుకున్న షర్ట్కి లైట్గా చెమట పట్టింది. ఏసీ ఆన్లోనే ఉంది, ఫ్యాన్ కూడా ఆన్లోనే ఉంది, బయట వర్షం, దాంతో చెమట లైట్గా పట్టింది. కొంచెం ఉక్కపోత కూడా అనిపించింది. షర్ట్ తీసేసి పడుకోవచ్చు కదా ఇతగాడు అని అన్నీ నేనే చెప్పాలా ఏమో అని తిట్టుకుంది రిషిని. మళ్ళీ కంఫర్ట్గా లేదేమో, నేను తప్పుగా అనుకుంటానని అలాగే ఉన్నాడేమో అనుకుంటూ, హలో మిస్టర్ రిషి అని పిలిచింది. తన అంతరాత్మ తన తలపై మొటిక్కాయ వేసింది, అతడు నీ మొగుడే అని. కానీ మన పాప అదేం పట్టించుకోకుండా సైలెంట్గా మళ్ళీ హలో మిస్టర్ రిషి, మిమ్మల్ని పిలుస్తుంది అని ఇంకొంచెం గట్టిగా తట్టి మరీ ఈసారి పిలిచింది. అతడు లేవకపోయేసరికి ఆమె గాఢ నిద్రలో ఉన్నాడేమో, ఆఫీస్ వర్క్ లోడ్ ఎక్కువగా ఉందేమో, అందుకే అలసిపోయి ఉంటాడు అనుకుంటా. సరేలే అలాగే పడుకొని అని అనుకుంది. కానీ కొద్దిసేపు పడుకున్నా కూడా ఆమెకు నిద్ర రాలేదు. ఆమె కూడా అలసిపోయింది. తన శరీరానికి నిద్రపోమ్మని తన శరీరం చెప్తున్నా మనసు మాత్రం వద్దు అని వారిస్తూ ఉంది. అతని వైపే చూస్తూ అలా ఆలోచిస్తూ ఉన్న తనకు ఇక తన వల్ల కాలేదు. అతడికి చాలా వేడిగా ఉక్కపోతగా ఉంటుంది కదా అనే ఆలోచన వచ్చి వెంటనే లేచి, ఇంత ముద్దు నిద్ర ఏంటయ్యా బాబు అని అనుకుంటూ వచ్చి మెల్లగా అతని షర్ట్ని రిమూవ్ చేసింది. షర్ట్ బటన్స్ తీస్తూ ఉన్నప్పుడు అతడు స్ట్రైట్గా పడుకున్నాడు. అప్పుడు అతడి నుదురుపై కూడా చెమట పట్టేసరికి ఆమె వేసుకున్న నైట్ డ్రెస్ స్కార్ఫ్ తీసుకొని దాంతో అతనికి చెమట తుడిచి అతడి హెయిర్ మెల్లగా వెనక్కి అంటూ, నిజంగా ఎంత అందంగా ఉన్నావురా, చందమామలో అయినా మచ్చ ఉంటుందేమో, నీలో అది కూడా లేదు అని అలాగే చూస్తూ ముద్దు పెట్టుకోవాలి అనిపించి దగ్గరగా వచ్చింది. కానీ ఒక్క క్షణం అతడు ఆమె విషయంలో చేసిన ఆ తప్పు గుర్తు రాగానే కోపంగా వెనక్కి వచ్చేసి ఆ షర్ట్ని కూడా కొంచెం గట్టిగా లాగి పక్కన విసిరి పడేసింది. ఆ తర్వాత మొండిగా పడుకుంది. చాలాసేపు అతడి వైపే కోపంగా చూస్తూ అలాగే పడుకుని ఏదో ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. కానీ ఆమె ఎప్పుడైతే నిద్రపోయిందో అప్పుడే లేచాడు. రిషి కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి, ఏంటే ఇంకా ఎన్ని రోజులు మన మధ్య ఈ దూరం? అయినా
చైనా వాళ్ళు కట్టావేంటే, ఈ గోడ నిన్ను నన్ను ఆపుతుందా ఏంటి అని అతడు అంటున్నప్పుడే మన ధాత్రి పాప అతడు అన్నదానికి న్యాయం చెయ్యాలి కాబట్టి ఆ పిల్లోస్ని ఒక్క కాలితో తన్ని పక్కన పడేసి మెల్లగా జరుక్కుంటూ వెళ్ళి అతడికి దగ్గరగా అతడి గుండెలపై తల పెట్టి అతడి చుట్టూ చెయ్యి వేసి అలాగే నిద్రపోయింది. ఒక్క క్షణం ఆమె చేసిన పనికి ఊపిరి బిగబట్టేసి, ఇది స్పృహలో ఉంటే ఇవన్నీ చేస్తుందా, లేక నిద్రపోయి ఉండటం వల్ల ఇలా చేస్తుందా, ఇంతసేపు నేను దీన్ని పడుకుని ఏడిపించాను అని దీనికి తెలిసి ఇప్పుడు నా మీద రివెంజ్ ప్లాన్ చేసి ఇలా రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా చేస్తుందా, ఇలా ఏదేదో మనసులో ఆలోచిస్తున్నాడు రిషి. అలాగే ఊపిరిని బిగబట్టేసి ఉండిపోయాడు. కానీ అతను అనుకున్న దానికి విరుద్ధంగా ఆమె అతడి గుండె చప్పుడు వింటూ ఏదో ఒక రొమాంటిక్ సాంగ్కి ఉన్న ట్యూన్ విన్నట్టు అనిపించి ఇంకా అతడి చుట్టూ చేతుల్ని అదిమి పట్టి వింటూ అలాగే నిద్రపోయింది. ఎన్నో రోజుల తర్వాత ఆమె అంత దగ్గరగా ఉండటం, ఆమె వైపు చూస్తూ ఆమె తలపై ముద్దు పెట్టి, నువ్వు నిజంగా నన్ను వదిలేసిపోతే నేను తట్టుకోలేనే. చిన్నప్పుడు కోల్పోయిన ప్రతి ఒక్క సంతోషాన్ని పెద్దయిన తర్వాత ఒక్కొక్కటిగా తెచ్చుకున్న మొండోడిని నేను. అలాంటిది భావమర్దల బంధం పుట్టగానే మొదలవుతుంది అంటారు. నా బంధం, మన ఇద్దరి బంధం పుట్టినప్పుడే ఏర్పడింది. కానీ అది ఎక్కడో దేశాలను దాటి పుట్టిన ప్రేమ నీకోసం నన్ను ఇక్కడి దాకా నిన్ను వెతుక్కునేలా వచ్చి చేసింది. అదే ప్రేమ నేను నన్ను నిన్ను నన్ను ఖచ్చితంగా కలుపుతుంది అని ఆమె వైపు చూస్తూ అలాగే ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు అలా నిద్రపోయాడు రిషి. మన రిషి మామూలుగా అయితే 5కే లేచి జిమ్ అలాగే కొన్ని వర్కౌట్స్ అలాగే చేస్తూ ఉంటాడనమాట రోజు. కానీ ఈరోజు 6:30 అలా అవుతున్నా ఇంకా లేవలేదు. దాంతో ఆమె బిగి కౌగిల్లో ఊపిరి ఆడుతూ కొంచెం కొంచెం 2 విధాల సతమతమవుతూ సంతోషం ఒకవైపు, బాధ ఒకవైపు, 2 విధాల అతడి మనసు సతమతమవుతూ కలత నిద్రలోనే ఆమెను కొద్దిసేపు చూసుకుంటూ అలాగే కొద్దిసేపు నిద్రపోతూ ఉండిపోయాడు. కానీ ధాత్రి మాత్రం 6 గంటలకు అలా నిద్ర లేచి టైం చూసి వెళ్ళాలి, టైం చాలా అవుతుంది అని, వర్క్ అంతా చేసుకోవాలి లేదంటే ఆఫీస్కి లేట్ అవుతుంది అని అనుకుంటూ ఫస్ట్ తనే లేచి ఆమె ఎక్కడుందో చూసుకుంది. ఒక్క క్షణం షాక్ అయింది. రిషి గుండెలపై అంత ప్రశాంతంగా నిద్రపోవటం. మెల్లగా లేచి అతని మొహాన్ని చూసి ఎందుకో ఆమెకు మళ్ళీ ముద్దు పెట్టాలి అనిపించి మళ్ళీ రాత్రి అదే సీన్ గుర్తు రావడంతో ఈసారి కొంచెం కోపం వచ్చి అతన్ని మంచంపై నుంచి కిందికి కోపంగా తోసేసి లేచి ఆమె బట్టలు తీసుకొని అతడి వైపు కూడా చూడకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయింది ధాత్రి. అంతవరకు ఆమె ఏం చేస్తుందో అని గమనిస్తూ ఉన్న రిషి ఆమె అలా తోసేసి వెళ్ళిపోవడంతో ఇది ఉత్త మెంటల్ కేస్, జీవితాంతం దీన్ని ఎలా భరిస్తావురా రిషి. అయినా రిషి పెద్ద పెద్దోళ్ళనే భయపెట్టినోడివి నువ్వు, ఇలా పెళ్ళానికి భయపడ్డమేంట్రా బాబు అనుకుంటూ రిషి ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. అయినా ఎన్ని రోజులు ఇది ఇలా నా మీద కోపగించుకుంటూ అసహ్యం పెంచుకుంటూ ఉంటుంది, జీవితాంతం ఇలాగే అంటే ఎలా. తన్ని బాధ పెడుతూ నేను బాధపడినా పర్లేదు, తన కంట్లో కన్నీళ్లు రాకూడదు అని ఎప్పుడూ అనుకుంటాను నేను. అయినా ఎప్పుడు అర్థం చేసుకుంటావు ధాత్రి అని ఇలా బాధపడుతూ లేచి బెడ్పై కూర్చున్నాడు రిషి. అప్పుడే రిషి ఫోన్కి వికాస్ కాల్ చేసి, రే ఈడియట్, ఎక్కడికి వెళ్ళిపోయావు బే, నైట్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా, అయినా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. పైగా ట్రై చేస్తున్నప్పుడు సిగ్నల్స్ లేవు అంటూ వస్తుంది. ఇక్కడ మేమున్న ఫ్లాట్స్లోనే సరిగ్గా సిగ్నల్స్ లేవు అనుకుంటే నువ్వు ఏ అడవికి వెళ్ళి చచ్చావురా సామి అని వికాస్ తిట్టడంతో రిషి అతడి చెవి దగ్గర ఉన్న ఫోన్ని కొంచెం దూరం జరిపి పెట్టి అతడు చెవి రుద్దుకుంటూ మళ్ళీ ఫోన్ చెవి దగ్గరికి తెచ్చి, ఒరే వికాస్, దగ్గర ఉంటే 4 తన్నేవాడిని, కొంచెం మెల్లగా మాట్లాడరా. అయినా ఇప్పుడు అంత కొంపలు ఏం మునిగిపోయాయని అంతగా అరుస్తున్నావు అనేసరికి వికాస్ నిట్టూర్చి, నీకు అలాగే అనిపిస్తుందిలే, అయినా ఇప్పుడు అది కాదు మ్యాటర్
అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నైట్ అంతా ఎక్కడున్నావు? అనేసరికి రిషి చిన్న చిరునవ్వుతో దాత్రి దగ్గర ఉన్నా అని చెప్పాడు. ఇదండి ఇవాల్టి కథ. కథ ముగింపు భాగం ఇవ్వలేకపోయినందుకు క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ భాగంలో కథ ముగింపు భాగంతో కలుసుకుందాం. అంతవరకు ఇది ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంతకుముందు మన ఛానల్లో ఉన్న మిగతా స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. శిష్యుడితో ప్రణయ కావ్యం, అలాగే రాజకుమారితో తొలి కలయిక, వెచ్చని కౌగిలింత, ఇంకా చాలా సిరీస్లు మన దాంట్లో ఉన్నాయి. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.